తెలుసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంగా గీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. వంగా గీత గారు మీకు తెలుసో తెలీదో 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పి ఒక మాట అన్నారు. అది కరెక్ట్ కాదు. 2009 కంటే ముందే తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నాయకురాలుగా వంగా గీత ఎదిగారు. కానీ అసెంబ్లీలో అడుగుపెట్టింది మాత్రం 2009లో. అది ప్రజారాజ్యం పార్టీలో. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రజారాజ్యంతో కాదు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, బట్ అన్యాపదేశంగా అనేసి ఉండవచ్చు. కిషోర్ ఉన్నారా? రైట్. కిషోర్తో అంటే పిఠాపురం రాజకీయానికి సంబంధించి కిషోర్ మరి కాసేపట్లో మనకు అప్డేట్ చేస్తారు. ఈ లోపల ఒకసారి విజయవాడ వెస్ట్ వెళ్దాం. విజయవాడ వెస్ట్లో వెలంపల్లి వెస్సెస్ పొత్తున్న మహేష్గా అక్కడ రాజకీయం దాదాపు 5 ఏళ్ల పాటు నడిచింది. వెలంపల్లిని చాలా అగ్రెసివ్గా పోతున్న మహేష్ ఎప్పుడు కూడా కార్నర్ చేసేవారు. వెలంపల్లి ఇప్పుడు విజయవాడ సెంట్రల్కి వచ్చేసారు. కానీ విజయవాడ వెస్ట్ తనకే వస్తుంది అని చెప్పి ఇన్నాళ్ళు అసలు పెట్టుకున్న పోతున్న మహేష్కు నిరాశ ఎదురయ్యే అవకాశాలు, ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆ టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోతున్న అనుచరులు రోడ్డెక్కారు. ఖచ్చితంగా పోతున్న మహేష్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వాలి, లేకపోతే సపోర్ట్ చేసేది లేదు అంటూ కూడా ఖరాఖండిగా చెప్పేస్తున్న పరిస్థితి. సో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జరుగుతున్న రాజకీయానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అప్డేట్ చేస్తారు. అనిల్. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారు. అయితే ఇక్కడ పోతున్న మహేష్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన జనసేన పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఏదైతే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన అంటే పోతున్న మహేష్ అనే విధంగా ఇప్పటి వరకు ఆయన అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా విజయవాడ ఇక్కడ నుంచి అన్ని కార్యక్రమాలు కూడా నడిచిన కార్యక్రమంలో జనసేన ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏది ఆదేశించినా ఖచ్చితంగా పోతున్న మహేష్ దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇక్కడ వెస్ట్ బీజేపీ నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోతున్న మహేష్ అతని అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతి కేంద్ర విజయవాడ నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం అభ్యర్థి కూడా లేకపోతే రేపు ఎన్నికల్లో గెలుపొందినాకైనా లేకపోతే అక్కడ ముందు జరగబోయే కార్యక్రమాల్లో జనసేన అభ్యర్థి లేకుండా పోతారు, ఎమ్మెల్యే లేకుండా పోయే పరిస్థితి ఉందని కూడా జన సైనికులు అందరూ కూడా ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. పోతున్న మహేష్ ని ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా అక్కడ పోతున్న మహేష్ వర్గీయులతో కూడా చర్చిస్తున్నారు. పోతున్న మహేష్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతను బీసీ బలమైన నాయకుడు గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక రేపు మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సీటు బీజేపీకి కేటాయిస్తే ఖచ్చితంగా పోతున్న మహేష్ వేరే పార్టీకి వెళ్ళాలని కూడా ఆయన అనుచరులు కూడా పట్టుబడుతున్నారు. అది ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీతో రైట్ అనిల్.